మనందరం కలిసి కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ ఇది. అప్పట్లో కేసీఆర్ అనేవాడు ఎంత నియంత్రణ మనకు తెలిసిన ఆ రోజు జయశంకర్ సార్ లాంటి వాళ్ళ సలహాతో ఒక భౌగోళిక తెలంగాణ ఏర్పడిన తర్వాత సామాజిక తెలంగాణ సంగతి చూసుకోవచ్చు అందరం కామ్గున్నాం, భరించినాం. చాలా విషయాలు ఆయన గురించి మనకు తెలుసు. అన్ఫార్చునేట్లీ ఆయన 10 years తన అధికారాన్ని దుర్వినియోగం చేశాడు. ఆశ్రిత పక్షపాతం, కుటుంబ పాలన, ధృతరాష్ట్ర పరిపాలన అంతా వాళ్ళ సెంట్రిక్ పాలిటిక్స్ తప్ప డెవలప్మెంట్ అని ఒక రకంగా చెప్పాలంటే 10 ఏళ్లలో చాలా నష్టం చేసింది కేసీఆర్. దాంతోపాటు యువతకు రోల్ లేకుండా పాలిటిక్స్ లో. మీ అభిప్రాయం ఈ విషయాలు? ముందుగా లక్ష్యం టీవీ పెట్టినందుకు ప్రత్యేకంగా నాకు ఒక రకంగా పొలిటికల్ రోల్ అంటున్నారు. థ్యాంక్ యూ. ఫస్ట్ టైం ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అప్పుడు అప్పుడే టీఎన్ సెషన్స్ వచ్చారు. 3 జిల్లాలకు జిల్లాలో పనిచేస్తున్నారు. ప్రాక్టికల్ పాలిటిక్స్ అనేది మీతో నేర్చుకున్నాను నేను సార్. ముఖ్యంగా లక్ష్యం అనే పేరు మీరు ఎందుకు పెట్టారో కానీ అసలు తెలంగాణ 4 కోట్ల ప్రజల జీవిత లక్ష్యమే బానిస జాతి విముక్తి. బాంఛన్ కాలు మొక్కుతా అనే ఒక బానిస నెరేటివ్ నుంచి అది వీర తెలంగాణ సాయుధ పోరాటం కావచ్చు, నక్సలైట్ ఉద్యమాలు కావచ్చు, ఇవాళ లెఫ్ట్ కావచ్చు, రైట్ కావచ్చు, స్ట్రైట్ కావచ్చు, అన్ని రకాల ఉద్యమాలకి ఇది ఒక లాబొరేటరీ. ఎందుకు అంటే తెలంగాణ ప్రజల అమాయకత్వము, ఆవేశం, తెలంగాణ ప్రజల మంచితనం. ఇక్కడ ప్రజలు మంచి వాళ్ళు, అమాయకులు, ఆవేశపరులు, రాజకీయ నాయకులు స్వార్థపరులు. రంగశాల అశోక్ గారు ఆర్టికల్ రాశారు, తెలంగాణ సమాజం తన అస్తిత్వానికి తగిన నాయకత్వాన్ని ఎంచుకోవడంలో పదే పదే విఫలమవుతుంది. ఆ రోజు 52లో ముల్కీ ఉద్యమం కావచ్చు, 69లో వచ్చిన ఉద్యమం కావచ్చు, తర్వాత వచ్చిన నక్సలైట్ ఉద్యమాలు కావచ్చు, ప్రజలు తమ జీవితాలని, ప్రాణాలని తృణప్రాయంగా త్యజిస్తుంటే నాయకులేమో అడకతినే లీడర్లు, ఇక లీడర్లు లేరు, ఓన్లీ అడకతినే రాజకీయ నాయకులు, బానిసలు ఉన్నారు అని రంగశాల అశోక్ గారు తెలంగాణకి ఎలాంటి నాయకత్వం కావాలంటే తెగింపు ఉండాలి, నిజాయితీ ఉండాలి, ధైర్యం ఉండాలి, అన్నిటికన్నా మించి ప్రజలను ప్రేమించాలి అనే నాయకత్వం ఉండాలి. ప్రజలేమో ఒకవైపు ఉంటే ఇక్కడ వచ్చిన పొలిటీషియన్స్ అందరూ కూడా తమ స్వార్థం కోసం తెలంగాణని లాబొరేటరీగా వాడుతున్నారు అనే దానిలో ఆ నెరేటివ్, మీరు అడిగిన ప్రశ్నగా నెరేటివ్ ఏంటంటే గ్లోబలైజేషన్ లో ఇలా ఈజిప్ట్ లో జాస్మిన్ రెవల్యూషన్ అని వచ్చింది. ఒక టమాటాలు అమ్మే అబ్బాయిని పోలీసులు లాఠీచార్జ్ చేస్తే అక్కడ అబ్బాయి చనిపోతే నియంతృత్వ దేశంలో జాస్మిన్ రెవల్యూషన్ వచ్చి నియంతృత్వ ప్రభుత్వాన్ని పడేసారు అక్కడ. అలాంటిది 369 డెడ్ బాడీలు పోస్ట్ మార్టం 69లో, 2001 నుంచి 2014 వరకు 1200 డెడ్ బాడీ ఆత్మహత్యలు. నిత్యం రక్తతర్పణమైన ఈ నేలలో వరిగడ్డి మండినట్టు అప్పుడే మండుతున్నారు ప్రజలు, మళ్ళా చల్లారిపోతున్నారు. పోరాటం అనేది, పోరాటాలు ఘనంగా ఉంటున్నాయి, త్యాగాలు ఘనంగా ఉంటున్నాయి, కానీ ఫలితాలు శూన్యంగా ఉంటున్నాయి. ఎందుకు అంటే ఇక్కడ నాయకత్వం స్వార్థంతో ఉంది, ఇక్కడ నాయకత్వం కుట్రలు కుతంత్రాలతో ఉంది. త్యాగాలతో కూడిన మీలాంటి ఉద్యమకారులే పాలసీ మేకర్స్ గా ఉండాలని మాలాంటి తరం. మీరు 69 ఉద్యమాన్ని చూసారు. 69 ఉద్యమంలో జైలుకి వెళ్తే జైలు, మీ వయసు అప్పుడు ఎంత ఉందో నాకు తెలియదు. మీరు జైలుకు పోయారంటే మీరు ఎంజాయ్ చేశారు. అప్పుడు ఆర్మీ వర్సెస్ స్టూడెంట్స్. మీరు జైలుకి వెళ్తే జైలు పనికిరాం. ఒక్క డెడ్ బాడీ ఉస్మానియా హాస్పిటల్కి వస్తే 100 మంది తల్లిదండ్రులు వచ్చేటోళ్ళు, మా పిల్లలు అని. అలాంటి గొప్ప తెలంగాణ పోరాటం నుంచి కేసీఆర్ గారు లాంటి వ్యక్తి జై తెలంగాణ పెట్టినప్పుడు మళ్ళీ అందరూ 69 ఉద్యమంలో మీరు వేసిన పునాది, మా ఫాదర్ జనరేషన్, మా పెదనాన్న గారు, కొలిశెట్టి రామదాస్ గారు, ఆ తెలంగాణ అనే నిప్పురవ్వ పూర్తిగా ఆరిపోలేదు. అది లోపల రగులుతూ కేసీఆర్ ముఖం ఎవరితో తెలియదు, ఆయన ఎట్లుంటాడో తెలియదు, ఆయన ఎన్టీఆర్ లాగా అందగాడు కాదు, ఆడలు అజారబాడు కాదు. తెలంగాణ కోసం ఒక వ్యక్తి పార్టీ పెట్టిందని చెప్తే మీరు సింహగర్జన అప్పుడు మీరు చూసుంటారు. ఏప్రిల్ 17, మే 27 సింహగర్జనకి నేను ఒక జర్నలిస్ట్ గా, తేజ టీవీ రిపోర్టర్ గా హైదరాబాద్ నుంచి కరీంనగర్ వెళ్లే వరకు, అది ఏప్రిల్ అంటే ఎండలు ఎట్లుంటాయి సార్, అంత ఎండల్లో కాళ్ళకి చెప్పులు లేకుండా ఒక లంబాడి తండలో ఎవరో కేసీఆర్ వస్తున్నారని ఆయన కోసం ఎదురు చూస్తున్నారు. అంటే తెలంగాణ అనేది ఒక మంత్రం లాగా, జై తెలంగాణ అనేది ఒక మంత్రోచ్చారం లాగా ఉండే. ఇక్కడ కేసీఆర్ ఎవరా తింటారు. 69లో ఆగిపోయిన తెలంగాణ ఉద్యమాన్ని మళ్ళీ మీరంతా కలిసి 2001లో స్టార్ట్ చేస్తే మేము స్వాతంత్ర ఉద్యమం చూడలేదు, భగత్ సింగ్ గురించి పుస్తకాలు చదువుకున్నాం. అలాంటిది తెలంగాణ ఉద్యమంలో మళ్ళీ మాకు స్వాతంత్ర ఉద్యమం లాగా అందించారు మీ తరం. 69 ఉద్యమకారులకి నిజంగా గొప్పలు, మీరు పునాదిరాలు. ఆ పునాదిరాలలో చాలా మంది చనిపోయారు. మీరు నిస్వార్థంగా ఆర్మీతో కొట్లాడారు. ఆర్మీ వర్సెస్ స్టూడెంట్. జలియన్ వాలాబాగ్లో బ్రిటిష్ వాళ్ళు మన స్వాతంత్రోద్యమంలో చనిపోతే వాళ్ళ చరిత్ర ఉంది. కానీ తెలంగాణ వచ్చినాక 11 సంవత్సరాల తర్వాత కూడా ఆ 369 మంది చనిపోయిన వాళ్ళ వివరాలు మన అసెంబ్లీ ఎదురుగా గన్ పార్క్ లో లేవంటే మనందరికీ సిగ్గుచేటు.
ఇప్పుడు మన ప్రభుత్వం, భారతదేశ ప్రభుత్వం స్వాతంత్రం వచ్చినాక స్వరాష్ట్రంలో 370 మంది చంపేస్తే ఆ అమరవీరుల స్తూపం ఇంతవరకు అఫీషియల్ గా ఇనాగ్రేట్ కాలే, దాని మీద శిలాఫలకం లేదు. ఈ ఒక్క ఎగ్జాంపుల్ తెలంగాణలో రాజకీయ నాయకత్వము ఎంత బానిసత్వంలో ఉన్నారు. ఆత్మగౌరవ పోరాటం, అస్తిత్వ పోరాటం అంటారు. కాసు బ్రహ్మానంద రెడ్డి అనే పార్క్ ఇక్కడే ఉంటది, ఆయన విగ్రహం ఉంటది. 370 మంది మన పిల్లలు చంపిన ఆయన తెలంగాణ వచ్చినాక 11 ఏళ్ల తర్వాత ఇదే ఆంధ్ర విగ్రహాలు ఎన్ని వేల వందల మంది రక్త తర్పణం చేశారు సార్. ఈ మట్టి నిత్యం రక్తంతో తర్పణమైంది. కౌంటర్లు కావచ్చు, ఎన్కౌంటర్లు కావచ్చు. మరి ఇంతమంది చావులకు విలువ ఒక చంద్రబాబు నాయుడు పోయి చంద్రశేఖరరావు రావడము, ఒక చంద్రశేఖరరావు పోయి రేవంత్ రెడ్డి రావడమో కాదు కదా. ఇక్కడ మానవ వనరులు అద్భుతంగా ఉన్నాయి, సహజ వనరులు అద్భుతంగా ఉన్నాయి. యూత్ దాదాపు 50 లక్షల మంది ఉన్నారు. వేరే ఇజ్రాయెల్ లాంటి దేశము, ఇరాన్ లాంటి దేశాల్లో కూడా టెక్నాలజీ తోటి పంటలు పండిస్తున్నారు, సహజ వనరులు క్రియేట్ చేసుకుంటుంటే భారతదేశంలోనే జార్ఖండ్ తర్వాత అత్యధిక మినరల్ బౌల్. మీరు మన ఖమ్మం జిల్లా తీసుకుంటే ఐరన్ ఓర్, బాక్సైట్, మాంగనీస్ 17 రకాల మినరల్ ఉన్నాయి. కోల్ ఉంది, అట్లా 17 రకాల ఉంది. అటవీ సంపద ఉంది, ఖనిజ వనరులు ఉన్నాయి, పంటలు ఉన్నాయి. అలాంటి తెలంగాణ ఎందుకు అప్పుల పాలైంది? అలాంటి తెలంగాణలో ఎందుకు ఆత్మహత్యలు జరుగుతున్నాయి? అలాంటి తెలంగాణలో ఎందుకు ఎన్కౌంటర్లు జరుగుతున్నాయి అంటే మానవ వనరులకి సహజ వనరులకి మధ్య పాలసీ ఫ్రేమింగ్ లో పాలకులకి చిత్తశుద్ధి లేకపోవడం వల్ల బొంబాయికి పోయారు, మనం బొగ్గుబాయికి పోయారు, దుబాయ్కి పోయారు. వలసలు ఆగిపోవాలి, ఆత్మహత్యలు ఆగిపోవాలి, ఆటల చావులు ఆగిపోవాలి. ఇక్కడ ఉన్న హ్యాపీ తెలంగాణ, అందరి తెలంగాణ, అభివృద్ధి తెలంగాణ, ఆరోగ్య తెలంగాణ చేయాల్సిన పాలకులు వాళ్ళ వ్యక్తిగత స్వార్థం కోసం ఎటువంటి కుట్రలు కుతంత్రాలతో, ఆయనకి మంత్రి పదవి ఇవ్వలేదనే ఒక ఇగో ప్రాబ్లంతో అంతవరకు ఏ రోజు తెలంగాణ గురించి తెలంగాణ కేసీఆర్ కూడా తెలంగాణ ప్రజలు బ్రహ్మరథం పాడింది. మీరందరూ మమ్మల్ని 20 ఏళ్ళు మమ్మల్ని మాదంలో ఉన్న బలం. అయితే తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ గారు ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్ అందరికీ అందుబాటులో మనందరితో కలిసి నవ్వించి పాడించి పేర్చిన కేసీఆర్ కల్వకుంట్ల చంద్రశేఖరరావు కల్వకుండా ఫామ్ హౌస్ లో బందీ అయిపోయాడు. కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఎవరిని కలవకుండా, అంటే ముఖ్యంగా మీలాంటి ఉద్యమకారులని, మాలాంటి స్టూడెంట్స్ లీడర్ని కేసీఆర్ కోసం మనమంతా జైలుకు పోయారు తెలంగాణ కోసం. ఆయన ఒక నియంతృత్వ ధోరణి, ఫ్యూడల్ మెంటాలిటీ, ఆయనకున్న ఇన్సెక్యూర్ ఫీలింగ్, ఆ అభద్రత, ఈ కుటుంబ పాలన, కవిత, కేటీఆర్, కేసీఆర్, హరీష్, సంతోష్, ఈ 4 పవర్ సెంటర్లతోటి ఆయనకి ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ రావడం ఆగిపోయింది. లీడర్ అనేటువంటి ఎప్పుడు కూడా ఫ్రెష్ ఇన్ఫర్మేషన్ రావాలి. ఫీడ్బ్యాక్ ఈజ్ ఇంపార్టెంట్. రాజశేఖర్ చేసింది. ఆయన తనకు తానే బందీ అయిపోయి థర్డ్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ మీద ఆధారపడి అధికారం కోల్పోయాడు. ఇలా కేసీఆర్ గారు ఒక మామూలు పాస్పోర్ట్ వృత్తి నుంచి వచ్చిన ఆయన ఒక మంత్రి అయిండు. తెలంగాణకు ఒక జాతిపిత లాంటి పేరు తెచ్చుకొని 10 ఏళ్ళ అధికారంలో ఉన్న కేసీఆర్ చక్రవర్తి లాగా రాజ్యం వెళ్ళి అధికారాన్ని కోల్పోగానే ఎవ్వరికి చెప్పకుండా అరే సంతోష్ కార్తీరా అని చెప్పి ముఖం చూపి కూడా పారిపోయాడు. పారిపోయి ఫామ్ హౌస్ లో తెలంగాణ ప్రజలకి ముఖం చూపించడానికి కూడా లేకుండా ఏదో అసెంబ్లీకి రావడానికి కూడా అది కష్టం వచ్చింది. అంటే ఆయన 10 ఏళ్ళు చేసిన తప్పుడు నిర్ణయాలతో తెలంగాణ ప్రజలందరూ ఆయన్ని విమరాలం పడితే ఆయన తెలంగాణ ప్రజలకి ముఖం చూపించలేని పరిస్థితి తీసుకున్నాడు. ఇలా కాంగ్రెస్ పార్టీ పరిస్థితి తీసుకుంటే మార్పు రావాలి అని మేము పనిచేసినాం. దానికి కాంగ్రెస్ వాళ్ళు వచ్చి సునీల్ కంగోలు కాంగ్రెస్ రావాలి అని పెట్టుకున్నాడు. మేము కాంగ్రెస్ రావడం కోసం పనిచేయలే, కేసీఆర్ దించడం కోసం పనిచేసాం. ఆ టైంలో ఏంటంటే బండి సంజయ్ తీసేయడము, కవితను అరెస్ట్ చేయకపోవడము, మునుగోడు ఎలక్షన్ ఓడిపోవడము, కర్ణాటకలో కాంగ్రెస్ ఓడిపోవడం, బీజేపీ ఓడిపోవడం, ఇవన్నీ ఈ 4 ఫ్యాక్టర్స్ తోటి అప్పటిదాకా డిఎన్ఏ బండి సంజయ్ కేసీఆర్ కాస్త రేవంత్ రెడ్డి తన స్వతహాగా తనకున్న వాక్చాతుర్యం కావచ్చు, ప్రతిపక్ష నేతలుగా ఉన్న అగ్రెసివ్, దాంతో ఏమైందంటే బండి సంజయ్ రేస్ లోకి తప్పిపోయి రేవంత్ రెడ్డి వచ్చింది. అప్పుడు మార్పు రావాలి, కాంగ్రెస్ రావాలి. అప్పుడు ఉన్న 6 నెలల టైంలో మళ్ళా పార్టీ పెట్టడానికి టైం లేదు, మనకి వేరే ఆల్టర్నేటివ్ కూడా లేదు. ఎట్లయినా కేసీఆర్ నియంతృత్వానికి, కుటుంబ పాలనకి చరమగీతం పాడాలి, ఒక పక్క తగలాలని మనందరం కూడా కేసీఆర్ దింపడంలో మీరు కావచ్చు, మళ్ళీ చాలా మంది పనిచేసింది. ఆ ప్రశ్నించే గొంతులు రఘు గాని, మల్లన్న గాని, ఓకే టీవీ సాలియా గాని, కాలోజీ టీవీ శ్రీనివాస్ గాని, మీరు, నేను, మన ఒక 10 మంది ముఖ్యంగా కేసీఆర్ అనే పెద్ద పడవకి మనం బొక్కలు పెట్టాం. దాంతో రేవంత్ రెడ్డి ప్రజలు కోరుకున్న సీఎం కాదు, లేదా ప్రజలు తెలంగాణ ప్రభుత్వంలో కాంగ్రెస్ రావాలని కోరుకోలేదు. ఆటోమేటిక్ చాయిస్, మార్పు, వేరే చాయిస్ లేదు, ప్రజలకు ఛాయిస్ లేదు. అయితే ఈ 14 నెలల పాలనలో
14 నెలల పాలనలో ఏ నిరుద్యోగుల త్యాగాలతో అయితే తెలంగాణ వచ్చిందో, ఏ నిరుద్యోగులు పోరాటం చేస్తే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందో, రేవంత్ రెడ్డి గారు కూడా 14 సెకండ్లు కూడా నిరుద్యోగులు కలవలేదు. అంటే ప్రతిపక్ష నాయకుడు ఉన్నప్పుడు ఏదైతే మాటలు చెప్పి గొప్పగా చెప్పిండో, ప్రతిపక్ష నాయకుడు ఉన్నప్పుడు తెలంగాణ అప్పుల పాలైంది, 7 లక్షల కోట్లు అప్పు చేసిండు, ఈయన కచరా పాలన చేసిండు అని చెప్పిన రేవంత్ రెడ్డి మరి ప్రతిపక్ష నాయకుడు ఉన్నప్పుడు తెలియదు ఎన్ని హామీలు ఇవ్వాలి. ఇప్పుడు అన్ని కానీ హామీలు ఇచ్చి టీఆర్ఎస్ వాళ్ళు అంటుంటారు ఆ హామీలన్నీ లెక్క పెట్టి 420 అంటారు, 420 హామీలు ఇచ్చి ఇప్పుడు ఏమంటుండు నా దగ్గర డబ్బులు లేవు, ఒక కుటుంబంలో తండ్రి ఎట్లయితే ఆ కుటుంబాన్ని నడపలేదు అంటున్నాడో ఇలా పిల్లలకి చెప్తున్నాడు, నిన్న కాక మొన్న రిక్రూట్ అయ్యే వాళ్ళకి నా చేత కావట్లే మీరు వచ్చి నడపండి అంటున్నాడు. అంటే ఏ పని చేయడానికైనా సరైన అవగాహన ఉంటుంది, సరైన అవగాహన ఉంటే సరైన ఆలోచన ఉంటుంది. నీ అవగాహనలోనే లోపం ఉంటే నీ ఆలోచన కూడా కరెక్ట్గా ఉండదు, నీ ఆలోచన కరెక్ట్గా లేకపోతే నీ ఆచరణ కరెక్ట్గా ఉండదు, నీ ఆచరణ తప్పు ఉంటే నీకు అభివృద్ధి ఉండదు. రేవంత్ రెడ్డి అన్న చిన్న వయసులోనే ముఖ్యమంత్రి అయ్యాడు, ఆయన లక్కీయెస్ట్ ముఖ్యమంత్రి, ప్రజలు కోరుకున్న ముఖ్యమంత్రి కాదు, దిక్కులేక లక్కీగా తక్కువ వయసులో కష్టపడిన ముఖ్యమంత్రి అయినాక రేవంత్ అన్న పరపతి ఎల్బీ స్టేడియం ప్రమాణ స్వీకారానికి వెళ్ళాను సార్. మళ్ళీ వాళ్ళ తమ్ముడు నేను పృథ్వీ ముగ్గురు పక్క పక్కనే కూర్చున్నాం. నేను కూడా రేవంత్ అన్న సీఎం అయితే నేనే సీఎం అయినంత ఆనందంగా, అంటే ఒక నియంతృత్వ పాలన పోయిందని చెప్పి అన్నా రేవంత్ అన్న అంటే నేను ఉన్నా అన్నాడు. అందరూ రేవంత్ అన్న జిందాబాద్ అన్నాడు. ఒక రాజశేఖర రెడ్డి లాంటి పాలన అనుకున్నాం. ప్రజాభవన్ ఆయన ఫస్ట్ ప్రమాణ స్వీకారానికి ముందే ఆయన గడిల ధోరణి ఎక్కువలో కొట్టి ప్రజాభవనం పెట్టిండు. అందరూ ఏమనుకున్నారంటే అబ్బా ఇంత మంచోడు సీఎం అయింది అనుకున్నాం. ఒక నెల రోజులు అయితే యూత్ అంతా ఆనందంతో ఉంది. తర్వాత ఏమైందంటే ఇప్పుడు వీడు 10 మందిలో 9 మంది అయితే అన్నా రేవంత్ కాదు రేవంతు అంటున్నారు, కొంతమంది ఏమో తూ రేవంతు అంటారు. ఆ నెరేటివ్ ఎందుకు మారింది అంటే ఈయన టీం సరిగా లేదు, ఈయన అందరు సీఎంల కన్నా ఎక్కువ కష్టపడుతుంది, కానీ అన్ని తెలిసిన కేసీఆర్ గారు ఏమో ఆగం చేసిండు. ఏం తెలియదు రేవంత్ రెడ్డి ఏం చేస్తుండో తెలియదు. ఇప్పుడు అహంకారము అజ్ఞానం, కేసీఆర్ గారికి ఏమో అహంకారం, నాకే అన్ని తెలుసు, ఆ అహంకారంతో నియంత్రణతో కుటుంబ పాలనతో అంధకారంలోకి పోయిండు. రేవంత్ రెడ్డి గారు ఏమో నాకేం తెలియదు మీరే చెప్పండి అనుకుంటూ వచ్చినోడు ఎవరు చెప్పినా మీరే దశ నిలిపి ఆయన సలహాదారులు ఎవరో, ఆయన అడ్వైజర్లు ఎవరో, ఆయన అడ్వైజర్ ఎవరో అన్నింటిలో చూడాలి సార్. ఇలా ఒక్క పనిలో పాపం ఆయన కష్టపడుతున్నాడు. వాస్తవానికి రేవంత్ అన్న చాలా కష్టపడుతున్నాడు. చంద్రబాబు నాయుడు కనుక నేను నిద్రపోను అని అన్నట్టు ఈయన 18 గంటలు కష్టపడుతున్నాడు, కానీ ఎక్కడా కూడా ఫలితం రావట్లేదు. ఇలా గ్రూప్ 1 ఎగ్జామ్ ట్యూటర్ లేదు, హైడ్రా అట్లా దెబ్బతీసింది, మూసిరెడ్డి అని పేరు పెట్టారు. ఆయన స్టార్టింగ్ ముఖ్యమంత్రి అంటే ఏముంది గుంపు మేస్త్రే కదా, గుంపు మేస్త్రి చేయాల్సి కదా అన్నాడు. ఇప్పుడు ప్రజలు ఏమంటున్నారు అంటే గుంపు మేస్త్రి అనేది కూడా కోఆర్డినేషన్ ఉండాలి, కమ్యూనికేషన్ ఉండాలి. గుంపు మేస్త్రి అనే పని వృత్తి తీసుకుంటే నేను కించపరచట్లే, తాపీ మేస్త్రిని గుంపు పని చేయాలి, టీమ్ లీడర్ డైరెక్షన్ ఇవ్వాలి, ప్లస్ ఎక్కడ క్రైసిస్ వచ్చినా ఆయన సాల్వ్ చేయాలి. గుంపు మేస్త్రి కూడా కామన్ సెన్స్ కూడా లేదా, టీం వర్క్ ఎక్కడ ఉంది? పొంగులేటిది ఒక దారి, ఉత్తమ్ కుమార్ అని ఒక దారి, మాత్రుల తలా ఒక దారి, అందరు గోడ మీద పిల్లలు కూర్చున్నారు. నేను ఎప్పుడు కింద పడిపోతే రతుకులు ఎత్తుకోదామని లంక పిల్లలు ఉంటాయి, ఈయన వస్తే ఈయనకేమో ఖాళీ పిల్లలు దొరికినాయి. అంటే మనం మాట్లాడే భాష కేసీఆర్ గారి ఉద్యమ స్థాయిలో ఆయన ఏదన్నా నడిచింది. ఎందుకంటే అప్పుడు ఒక ఉద్వేగం ఉంది, కేసీఆర్ కి స్వతహాగా లిటరేచర్ మీద పట్టు ఉంది. కాబట్టి ఆయన ఆ మాండలికంతో తిరిగి బంధం చేయగలరు. అదే ఆయనకున్న యూఎస్పీ ప్రత్యేకత. రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడు అద్భుతంగా సక్సెస్ అయ్యాడు, కానీ సీఎం అయినాక ఆయన ఇంకా ప్రతిపక్ష నాయకుడు చొక్కా ఇవ్వలే. ముందు ఆ మైండ్ సెట్ మారాలి. కేసీఆర్ పనికిరాడు అని చెప్పి ఆయన ఫామ్ హౌస్ లో కూర్చోబెడితే ఈయన ఎక్స్పైరీ అయిపోయిన కేసీఆర్ ని మళ్ళీ రమ్మని చేస్తున్నాడు. రేవంత్ రెడ్డి గారు ఎంత గొప్పడంటే ప్రజలు వద్దు చీచి తూతు అని చెప్పి కేసీఆర్ ఫామ్ హౌస్ లో కూర్చోబెడితే ఈ రోజు పరిస్థితి కరెంటు బాగుందనే అబ్బా కేసీఆర్ గారు ఉన్నప్పుడే బాగుండే, రైతు బంధు రాకపోతే ఈ రకంగా ఆయనే బెటర్ అంటున్నారు. కొన్ని ఊర్లలో పోతే వాడు వీడే అంటున్నారు, అది మనం మాట్లాడకూడదు. ఈయన కన్నా ఆయనే బెటర్ అంటున్నారంటే ఈ 14 నెలల కాలంలో నువ్వు తెలుసో తెలియకో పొరపాట్లు చేస్తున్నావు అనేది రేవంత్ రెడ్డి నేను చెప్పవచ్చు. చేసినప్పుడు చెప్పుకోలేకపోతున్నాడు, చేసిన మంచి పనులు కూడా చెప్పుకోలేదు. అంటే మీ టీం ఎంతమంది గుంపు మేసడం గుంపు అంతా పని చేయాలి కదా, టీం ఆ టీం లేదు. ఇప్పుడు పాలిటిక్స్ లో ఇప్పుడు మీకు తెలుసు పోస్ట్ ట్రూత్ ఫినామినాలో పర్సెప్షన్ ఇంపార్టెంట్. ఆప్టిక్స్ లో నువ్వు మంచోడువా చెడ్డోడువా కాదు, ప్రజలు నీ గురించి ఏమనుకుంటున్నారు అనేది ఇంపార్టెంట్. ఇలా జనం నోట్లలో 14 నెలల క్రితం రేవంత్ అన్న అంటున్నారు, ఇప్పుడు ఏదన్నా అనే పరిస్థితికి వచ్చింది. ఈ 4 సంవత్సరాలు ఇక్కడ నేను రేవంత్ అన్నకి రిక్వెస్ట్ చేస్తున్నా, ఒక యువ నాయకుడు డైనమిక్ లీడర్ సీఎం కావడం మాలాంటి యూత్ కి ఇన్స్పిరేషన్. ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా ఒక సీఎం సీట్ కి ఫాస్ట్ గా భారతదేశంలో ఇంత తక్కువ ట్రాక్ లో
సీఎం అయిన ఏకైక వ్యక్తి. గ్రేట్ అచీవ్మెంట్. గ్రేట్ అచీవ్మెంట్, గ్రేట్ ఇన్స్పిరేషన్ ఫర్ యూత్. నేను రిక్వెస్ట్ చేస్తున్నా, ఇక్కడ 50 లక్షల మంది నిరుద్యోగ యువత ఉన్నారు. మీరు లైఫ్ స్కిల్స్ మీద పెట్టండి, లైవ్లీహుడ్స్ మీద పెట్టండి. విద్య, ఉద్యోగము, ఉపాధి. మనం 2 లక్షల మంది కన్నా ఎక్కువ మందికి జాబులు ఇవ్వలేదు. ఉపాధి అవకాశాలు కల్పించాలి. ఇక్కడ మానవ వనరులు అద్భుతంగా ఉన్నాయి, సహజ వనరులు అద్భుతంగా ఉన్నాయి. మీరు పాలసీ ఫ్రేమింగ్ లో మాకు చాలా ఇన్స్టిట్యూట్స్ తెలుసు, నాకు నేషనల్ లెవెల్లో. కరెక్ట్ లైన్ లో పోవాలి. కరెక్ట్ లైన్ లో పోతే ఇక్కడ అందరికీ ఉపాధి కల్పించాలి. హ్యాపీ తెలంగాణ కావాలి, అందరి తెలంగాణ కావాలి, ఆరోగ్య తెలంగాణ కావాలి, ఆత్మహత్యలు లేని తెలంగాణ కావాలి. ఏ తెలంగాణ కోసం 10,000 మంది చచ్చిపోయారు సార్? ఇప్పుడు ఈ రాజకీయ నాయకుల కోసం కాదు కదా. మీరు లక్ష్యం టీవీ పెట్టినందుకు నేను ప్రత్యేక హృదయపూర్వక అభినందనలు చెప్తూ, యూత్ మీరు దానిలో కూడా చెప్పారు, మోటివేషనల్ స్పీచెస్ ఫర్ యూత్ ఫ్రమ్ లైఫ్ లివింగ్ లెజెండ్స్ అండ్ అచీవర్స్. Let's achieve. We will achieve a happy Telangana. Correct. హ్యాపీ తెలంగాణ అదే లక్ష్యం. అదే లక్ష్యం కదా సార్. కింద కూడా అవినీతి రహిత సమాజం, యువతకు పాలన పడవాలి. ఏ దేశంలో అయితే యువత చైతన్యంగా ఉంటారో ఆ దేశం అభివృద్ధి పదంలో ఉంటుంది. అదృష్టవశాత్తు భారతదేశంలో 18 to 35 years 60% యూత్ ఉన్నారు. ప్రపంచంలో ఏ దేశానికి లేనంత మానవ వనరుల సంపద మనకుంది. రేపు జనరేషన్ అదే లీడ్ చేస్తుంది. కాబట్టి నేను మీ ద్వారా మీకు పాలసీ ఫ్రేమింగ్ లో, పాలసీ రీసెర్చ్ లో మీరు ఐఎఫ్ఎస్ ఆఫీసర్ గా చేశారు కాబట్టి మీ ఛానల్ ద్వారా సరైన అవగాహన కల్పిద్దాం. పాజిటివ్ ఎనర్జీ తోటి యూత్ లో ఉన్న గొప్ప శక్తిని సినర్జీగా మారుద్దాం. మనం విద్యార్థులు ఎంతో గొప్ప టాలెంట్ ఉంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో మీరు గతంలో ఎన్నో జాబ్ మేళాస్ పెట్టారు, నేను స్వయంగా చూసిన. మీరు పెట్టిన జాబ్ మేళాస్, పెద్ద జాబ్ మేళాస్ ప్రభుత్వం కూడా పెట్టలేదు. కాబట్టి ఎవరికైతే అర్హత ఉండి చేసే పనిలో నేను ఈ పని చేయగలనని పని చేసే శక్తి ఉండి, ఆలోచించే మెదడు ఉండి, హృదయం ఉన్న ప్రతి మనిషికి పని కల్పించాలి. కాబట్టి ఆ దిశగా మనం కృషి చేద్దాం. మీ లక్ష్యం టీవీకి ప్రత్యేక హృదయపూర్వక అభినందన. Thank you very much. Please subscribe to Laksham YouTube channel and also please share with your friends and relatives.